ఎవడి గోల వాడిదే అన్నట్టు తయారైపోయింది ఆంధ్రప్రదేశ్లో మీడియా పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులంటూ ఈటీవీ కంటిన్యూగా బ్రేకింగ్లు వేసుకొచ్చింది. వైసీపీ నాయకుల మీదన కార్యకర్తల మీద దాడులంటూ టీవీ9 బ్రేకింగ్ వేసుకొచ్చింది. ఇద్దరూ కూడా కంప్లీట్గా నైతికతను వదిలేశారు, నిజాయితీని వదిలేశారు. సంఘటనలో నిజం, దాని వెనకాల ఉన్నటువంటి వాస్తవం ఒక జర్నలిస్టులుగా, ఒక మాధ్యమంగా, ఒక విశ్వసనీయమైనటువంటి మాధ్యమాలుగా గతంలో ఉన్నటువంటి పేర్లు పత్రికలు ఎప్పుడో దిగజారినాయి. ఇప్పుడు టీవీ ఛానళ్ళుగా వాళ్ళిద్దరికి ఉన్నటువంటి క్రెడిబిలిటీని వదిలేసుకున్నారు. ఈటీవీలో కంటిన్యూస్గా అక్కడ వైసీపీ అరాచకం చేస్తుంది, ఇక్కడ అరాచకం చేస్తుంది అన్నటువంటిదే బ్రేకింగుల మీద బ్రేకింగులు వేస్తా. పర్సంటేజ్ గురించి కానీ ఓ పక్కన వీళ్ళు ఎంత రెచ్చ ఏది ఇవన్నీ జరిగిపోతున్నాయని చెప్తున్నా అక్కడ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గల. అంటే భయంతో జనం భయభ్రాంతులైపోయి పోలింగ్ బూత్లకి వెళ్లకుండా చేయడానికి ప్రయత్నించారా, లేకపోతే కనుక వాళ్ళని ఇంకొంచెం రెచ్చిపోయి పోలింగ్ బూత్లకి రమ్మనమని చెప్పే ప్రయత్నం చేశారంటే ఇద్దరూ కూడా వైసీపీ వాళ్ళ మీద జరిగిన దాడులన్నింటినీ టీవీ9, ఎన్టీవీ, సాక్షి హైలైట్ చేసుకొస్తే ఈటీవీ, ఏబిఎన్, మహా టీవీ, టీవీ5 ఏమో తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టేస్తున్నారన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. బట్ వాస్తవం ఏంటంటే ఇరు వర్గాల ఘర్షణలు జరిగినాయి. తెగించి తెలుగుదేశం వాళ్ళు కొట్లాడారు. అదే సందర్భంలో ఈ దఫా వాళ్ళని ఎదుర్కోవడానికి తిప్పలు పడాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదైంది. ఆ స్థాయిలో కొట్లాటలు నడిచినాయి. ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఈ సంఘర్షణల ఫలితం ఏంటి అన్నది రిజల్ట్తో తెలుస్తుంది. కానీ అసలు పాయింట్ అయితే మాత్రం ఘర్షణ వాతావరణాన్ని మీడియా నిష్పక్షపాతంగా ప్రజెంట్ చేయలేకపోయింది.